సమానం కాదు. కానీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే మనకు నిజంగా దేవుడిని మనం చూడలేదు కానీ ప్రత్యక్షంగా కనిపించే దేవుడు ఆయనేనేమో అనిపించేంత గొప్పగా మీ అందరూ కూడా ఆయన్ని ఆరాధిస్తారు. ఎందుకు ఇవన్నీ అదే రోజు వచ్చింది? ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం అంటే భూలోకానికి అడుగుపెట్టిన రోజు, గోమాత అడుగుపెట్టిన రోజు ఈ మకర సంక్రాంతి. అది విశేషం. ఈ దేవాలు దేవతలందరూ కలిసి దేవ దానవ వీడికి యుద్ధం జరుగుతుంది. దేవ దానవులకి రాక్షసులకి, అంటే దేవతలు దానవులు అంటే మనుషులు, దేవతలతో పాటు మనుషులు కలిసి రాక్షసుల పైన యుద్ధాన్ని చేస్తూ ఉంటే ఆ యుద్ధ కాలంలో ఎన్నో రోజులు అలాగే గడిచిపోతూ ఉంటే తదుపరి దేవతలంతా కలిసి మానవులు మన కోసం ఇంతంతా చేశారు, ఇంతంతా వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి ఏదైనా సహాయం చెయ్యాలి, ఏం చెయ్యాలి అంటే నంది, శివుని దగ్గర ఉన్న పరమేశ్వరుని దగ్గర ఉన్న నంది నా అంశం వెళ్ళి ఆ రైతన్నుల దగ్గర మేము ఆ రుణం తీర్చుకుంటాము అని అప్పటి కాలంలో అంటే వేద కాలంలో కృతయుగంలో భూలోకంలోకి మకర సంక్రాంతి రోజు అడుగుపెట్టింది బసవ. బసవ అంటే నంది. అదే విధానంగా మహావిష్ణు దగ్గర ఉన్న కామధేను నేను వెళ్ళి వాళ్ళకి సేవ చేసి ఆ రుణాన్ని తీర్చుకుంటానని చెప్పి అప్పుడు ఆ కామధేను వచ్చింది. అంటే మన ఇళ్లలో మన సంప్రదాయం ఇటువంటి సమయంలో గుర్తు చేసుకోవాలి. గుర్తుంచుకోండి, మన ఇంట్లో మన కోసం ఎవరైనా కష్టపడే వాళ్ళు ఉన్నారు అంటే ఎవరుంటారు? అమ్మా నాన్న ఉంటారు మన కోసం కష్టపడే వాళ్ళు, లేదా సోదరి సోదరుడు మన కోసం కష్టపడతారు. ఎందుకంటే మన కోసం కష్టపడతారు వాళ్ళు, మనం వాళ్ళ రక్త సంబంధం కాబట్టి మన కోసం రుణానుబంధ రూపేణ పశుపతి సుతాలయచ ఈ విధానంగా మన రుణం తీరుకోవడానికో లేదా మనం వాళ్ళ రుణం తీరుకోవడానికో రెస్పాన్సిబిలిటీ అని మనం స్వీకరించి అమ్మా నాన్న మనల్ని చక్కగా చదివిస్తారు, స్కూల్ పంపిస్తారు, తదుపరి వాళ్ళని మనం చూసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ సహజంగా మనకంతా తెలిసినదే, మనం అందరూ కూడా ఆచరిస్తున్నాం. ఇప్పుడు కూడా మన పిల్లల కోసం ఆస్తి చేయాలి, మన పిల్లల కోసం ఏదైనా కొనుక్కోవాలి, మన పిల్లల కోసం ఏదైనా సంపాదించి పెట్టాలి. ఈ రోజు ఇక్కడ అంతా వచ్చారు, మన భక్తులు వచ్చారు, ఇక్కడ సైట్ కొనుక్కునే వాళ్ళు వచ్చారు, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. ఎందుకు ఇటువంటి సందర్భాల్లో మనం కలిసి మన పిల్లల కోసం మనం ఏదైనా చెయ్యాలి, ఏదైనా కొనాలి అని ఎందుకు పెడతామంటే అది కూడా రుణానుబంధమే, అదొక రెస్పాన్సిబిలిటీ, పెద్ద జవాబుదారి. అదే విధానంగా మన తల్లి తండ్రి మన కోసం, మన రక్త సంబంధికులు, మన బంధువులు వీళ్ళందరూ చేస్తే ఒక గోవుకి బసవకి మన కోసం అవి కష్టపడి పొలాల్లో వెళ్ళి కష్టపడి అవి గట్టి మనం తిల్లాగా ఆహారం కూడా తినవు. పొలాల్లో ప్రకృతిలో సహజంగా
పెరిగే గడ్డిని తిని అవి చక్కగా మనకొచ్చి పాలిస్తున్నాయి, మన కోసం కష్టపడుతున్నాయి, బండ్లు లాగుతున్నాయి, పొలంలో పనిచేస్తున్నాయి అంటే ఎంత రుణానుబంధం. మీరు ఎన్ని జన్మలు ఎత్తితే మీరు వాటి రుణం తీర్చుకోగలరు ఆలోచించండి. అందుకే గో విశ్వమాతురహ అన్నారు. గో విశ్వమాతురహ. గోవును ఎందుకు విశ్వానికే మాత చేశారంటే దాని రుణం ఎన్ని జన్మలెత్తినా మనం తీర్చుకోలేము. అందుకోసమే గో విశ్వమాతురహ బసవునికి పూజిస్తున్నాం. అటువంటి బసవ మరియు గోమాత ఈ రోజు ఇటువంటి శుభకార్యంలో అంటే ఈ మకర సంక్రాంతి ఎప్పుడే అవి మన భూలోకంలోకి అడుగు పెట్టడం వలన ఆ రోజు మనము గో పూజ ఇవన్నీ ఆచరిస్తున్నాం. అవును కదా. ఇక్కడ చాలా మంది నాస్తికులు ఉండొచ్చు, ఆస్తికులు ఉండొచ్చు, అన్ని రకాల జనాలు ఉండొచ్చు, తప్పలేదు. ఎందుకంటే వాళ్ళ స్వాతంత్రం వాళ్ళకు ఉంటుంది. కానీ నాస్తికుడైనా ఆస్తికుడైనా ఎవరైనా ఎటువంటి వ్యక్తి అయినా, అతను మంచోడైనా చెడ్డోడైనా లేదో ఎటువంటి వ్యక్తి అయినా దేవుడిని నమ్మకపోయినా వాళ్ళ తల్లి తండ్రికి గౌరవిస్తున్నారు కదా. తల్లి తండ్రికి గౌరవిస్తున్నాడు అంటే అతనిలో దేవుడు ఉన్నట్టే నా ప్రకారం. ఎందుకంటే మనకి ఈ ఒక పురాణాల్లో చదివే ఉంటాం, తల్లి తండ్రిని 3 ప్రదక్షిణలు చేసి అతను జగత్ రక్షకుడయ్యాడు మహాగణపతి. అదే విధానంగా అతను దేవుణ్ణి పూజించే అవసరం లేదు. ఎవరైతే ప్రతిరోజు ఉదయాన్నే లేసి ఆ తల్లి తండ్రికి ఒక నమస్కారం లేదో కృతజ్ఞత లేదో మనసులో మాతృదేవోభవ పితృదేవోభవ అనుకుంటే చాలు, అతనిలో భగవంతుడు ఉన్నాడు, అన్ని దేవతల ఆశీర్వాదం అతనిపై ఉంది అని అర్థం. అలా మన సంప్రదాయాల్ని నమ్మకపోయినా అతనిలో ఉన్న గుణగణాల్ని చూసి అతన్ని గుర్తించి మనం వాళ్ళకి నమస్కరించాలంట. మద్భక్తానాం ఎత్ర గాయంత్రి తత్ర తిష్టామి నారదః అన్నారు మహావిష్ణు. ఒకసారి మహావిష్ణు దగ్గరికి ఇదే విధానంగా నారద మహర్షులు వారు వెళ్ళి, స్వామి మిమ్మల్ని ప్రతిసారి వైకుంఠానికి వెతుక్కొని మేము వస్తూ ఉన్నాము, కానీ ఏ సమయంలో ఎక్కడుంటారో మాకు అర్థం అవ్వదు, మిమ్మల్ని కలవాలంటే ఎలా, మిమ్మల్ని ఏ సమయంలో ఎక్కడుంటారో ఎలా తెలుసుకోవాలి అంటే అప్పుడు మహావిష్ణు ఒక మాట అంటారు, మద్భక్తానాం ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారదః అని. నా భక్తులు నా కోసం గానాలని, మంగళ కార్యాలని మరియు సాంప్రదాయిక వేడుకలని ఎక్కడైతే సంతోషంగా భక్తులు ఏ పూజలని ఏ కృతువుల్ని ఆచరిస్తుంటారో వాళ్ళల్లో కలిసిపోయి నేను ఉంటాను అని మహావిష్ణువు తెలియజేశారు. ఈ రోజు ఇక్కడ అందరూ చక్కగా కనబడుతూ ఉన్నారు. ఇక్కడ శారదా అంశము కనబడుతుంది, దుర్గాంశము కనబడుతుంది, లక్ష్మీ అంశము కనబడుతుంది. శారదాంశ అంటే విద్య. మీరు నిన్న ఈ రోజంతా వేదికల్లో కొన్ని గమనించే ఉంటారు. ఇక్కడ ముగ్గుల పోటీ వేశారు. ఈ ముగ్గుల పోటీ అంటే అందులో శారదాంశం. ఒక ముగ్గు వేయాలి అంటే ఎంతో ఏకాగ్రత కావాలి. ఆ ఏకాగ్రత ముగ్గు వేస్తే మాత్రమే మనకి ఆ ఒక ముగ్గు అందం మరియు ఆ ముగ్గులో ఉన్న ఒక శక్తి కనబడుతుంది. మీకు అందరికీ తెలుసు మండలాలు అని మీరు వినే ఉంటారు. మండలాలు లేదంటే ఒక చక్రం, శ్రీచక్రం అని వినే ఉంటారు, చూసి ఉంటారు. అలా ప్రతి దేవతలకి ఒక్కొక్క చక్రము, ఒక్కొక్క ముగ్గులు కనబడుతూ ఉంటాయి.